సెకండ్ సైకిల్ అయ్యి థర్డ్ సైకిల్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద షాక్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మాట్లాడుకుని. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది అమ్మ హెల్త్ అప్డేట్ అడుగుతూ ఉన్నారు, సో ఈ వీడియో చేస్తున్నాను అమ్మ హెల్త్ అప్డేట్ చెప్పడానికి. ఇంకొంతమంది లాస్ట్ వీడియో చూస్తుంటారు మీరు, ఎందుకు అమ్మ అంత డల్ అయిపోయింది, ఎందుకు అమ్మ చాలా వీక్గా ఉంది అని అన్నారు. దాని వెనక ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా ట్యూమర్కి ట్రీట్మెంట్ అయితే చేపిస్తూ ఉన్నాం, కీమో ఇమ్యూనో రెండు చేపిస్తూ ఉన్నా. అంతా బాగుంది, సెట్ అయ్యింది. ఫస్ట్ సైకిల్కి సెకండ్ సైకిల్కి చాలా మేజర్ డిఫరెన్స్ అయితే ఉంది. అంటే అమ్మ ఫుడ్ తీసుకోవడం అయినా జరిగాయి. కాకపోతే సెకండ్ సైకిల్ అయ్యి థర్డ్ సైకిల్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద షాక్. జాండీస్ వచ్చింది అమ్మకి. ఇంట్లో ఉన్నారు, మొత్తం ఐస్ అంతా ఎల్లో కలర్లో అయిపోయి బాడీ అంతా గ్రీన్ కలర్ టైప్ వచ్చేసింది. ఇంకా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్ తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్లు ఇది జాండీస్ టెస్ట్ చేశారు కదా, మామూలుగా బిలిరూబిన్ 0 ఉండాలి. మమ్మీకి ఎంత ఉంది తెలుసా? 11.7 ఉంది. అంటే నాకు అంత ఐడియా లేదు దాని గురించి. కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు ఇది చాలా డేంజర్, చాలా రిస్క్ లో ఉన్నారు, అది ఇది అన్నారు. చాలా భయం వేసింది. వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఇది డ్రైన్ చేయాలి, డ్రైన్ చేయకపోతే ట్రీట్మెంట్ ఫర్దర్ గా కుదరదు ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు డాక్టర్లు. నేను అక్కడికి వెళ్ళి అడిగితే మీరు లివర్ కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బిలిరూబిన్ తగ్గించాలి అది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కీమో అనేది ఆపేయాలి, ఆపిన తర్వాత ఇది డ్రైన్ చేస్తేనే కీమో అనేది కంటిన్యూ చేస్తా అని చెప్పారు. అప్పటి వరకు హోల్డ్ చేసుకుని నన్ను నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. సగం నేనేంటంటే మా అమ్మ ముందర బాధపడ్డా. మా అమ్మ ముందరనే కాదు, మా ఇంట్లో వాళ్ళ ముందర బాధపడను. నాకు ఆ ధైర్యం ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో వాళ్ళ ముందర నేను బాధపడను. చాలా హోల్డ్ చేసి పెట్టుకుంటారు, మీరు చూస్తూ ఉంటారు వీడియోలో కూడా. నేను ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తాను, కానీ ఎప్పుడు బాధపడుతూ అలా కనపడను. అలాంటిది అది చెప్పంగానే వెళ్ళి ఇట్లా డ్రైన్ చేయాలి, మైనర్ సర్జరీ చేయాలి అనగానే ఇంకా ఏం చాయిస్ లేదు. కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే, చాయిస్ అయితే ఏం లేదు. సో సరే చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఒక మాట అంటే, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా ఆయన అన్నారు, ఇట్లా స్టెంట్ వేయాల్సి వస్తుందమ్మా, మీరు అది కొంచెం టైం పడుతుంది, మీరు చూసుకోండి అంటే. సరే మీరు ఎలాగో టైం పడుతుంది అంటున్నారు కదా, మా అమ్మ ఎప్పటి నుంచో ఇట్లా వేరే టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఇట్లా వెళ్ళొచ్చు ఏం కాదు అని అంటే, నేను టెంపుల్ తీసుకొని వెళ్ళేసి వస్తాను ఈ రోజుకి అని చెప్పేసి చెప్పాను. ఓకే అమ్మ మీరు వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా ఆ రోజే డిసైడ్ అయ్యి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆటోలో నా అదేమంటారు గుండెల నిండా భారం అంటారు కదా, ఆ టైప్ లో ఉంది. అసలు జాండీస్ ఏంటి ఇంత, అసలు డిఫరెన్స్ ఏం లేదు. 1 వీక్ ముందర బిలిరూబిన్ 0.3 సంథింగ్ ఎంత ఉంది, ఎగ్జాక్ట్ 7 days తర్వాత 11.7 ఉంది. అంత ఒక్క 1 week ఇంత మేజర్ డిఫరెన్సా అని చెప్పేసి అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లు అట్లా కూర్చొని వస్తూ ఉంటే అసలు ఏం అర్థం కాలేదు. సరే ఓకే అయింది ఏదో అయింది. అమ్మ ఇట్లా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరికి చెప్పాను. ఇప్పటికి ఈ రోజు హాస్పిటల్లో జాండీస్ ఉంది అని చెప్పి తెలుసుకొని ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాం మేము బిట్రగుంటకి. వెళ్ళిపోయి అక్కడంతా అమ్మ గుండె అవన్నీ చేపించుకున్నారు. అది వీడియో కూడా పోస్ట్ చేశాను, మీరు చూడండి కావాలంటే. అప్పటికే మా అమ్మ కళ్ళు చూడండి ఆ వీడియోలో ఎల్లో కలర్ లో ఉన్నాయి. సో వెళ్ళి ఇట్లా పూజలు అయితే చేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత డాక్టర్ లీవ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నెక్స్ట్ డేకి 1 day డిఫరెన్స్. ఈ రోజు 11.7 ఉంది, నెక్స్ట్ డే 12.8 ఉంది. అంత ర్యాపిడ్ గా పెరుగుతుంది ఆ బిలిరూబిన్ అనేది, అంత ర్యాపిడ్ గా పెరుగుతుంది. సెకండ్ డేకి వెళ్ళి ఇంకా మైనర్ సర్జరీ చేశారు. ఇక్కడ ఏదో హోల్ వేశారు, లివర్ దగ్గర హోల్ వేసి ఒక పైప్ అనేది పెట్టారు. ఆ పైప్ ద్వారా ఆ బిలిరూబిన్ అనేది డ్రైన్ చేస్తూ ఉన్నారు. అది చేసినప్పటి నుంచి అమ్మ చాలా వీక్ అయిపోయింది. ఒకటి మెంటల్ గా, అంటే నాకెందుకు ఇలా అవుతుంది, నేనేం చేశాను ఇట్లా ఒకదాన్ని ఇంకోటి కంప్లీట్ గా చాలా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల సగం దిగులుతో ఉంది అమ్మ. ఏమైంది, నేను ఉంటానా, నేను ఉండనా, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నట్టు మల్టిపుల్ థాట్స్ రన్ అవుతా ఉన్నాయి అమ్మ మైండ్ లో. దానివల్ల సగం వీక్ అయిపోయారు. అప్పటికి నేను కూర్చొని ఏమేమో చెప్పినా కూడా
అర్థం కాదు. ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత నేను మా అక్క బయట వెయిట్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ దగ్గర. లోపల నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఫేస్ చూద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేసుకున్నాను. మా అమ్మ సర్జరీ అయ్యి బయటికి రాగానే ఫస్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఇక్కడ వీడియో వేస్తాను చూడండి. ఇదే తీసుకో. తీస్తున్నాను. యాడో మాకు తగ్గిపోయింది, తీసేసారు కదా బయటకు వెళ్ళాము. రాగానే డాక్టర్ ఏం చెప్పారు, ఇన్ఫెక్షన్ ఉంది, మీరు ఇట్లాగా సర్జరీ అయ్యి మా అమ్మని తీసుకొని వస్తారు, నేను రెడీగా ఉన్నాను మా అమ్మని చూడాలి అది అని చెప్పేసి వెళ్ళడానికి డాక్టర్ అలో చేయలేదు. ఇన్ఫెక్షన్ అమ్మా, అది మీరు వెళ్ళకూడదు అది అని అన్నారు. పర్లేదు డాక్టర్, నేను ఒక్క నిమిషం చూసి వచ్చేస్తానంటే లేదమ్మా వెళ్ళకూడదు అన్నారు. మా అమ్మని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు. మా అమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి డాక్టర్ని అడిగింది, బయట మా అమ్మాయి గాయత్రి ఉంటది, కొంచెం లోపలికి పంపిస్తారా అని అడిగింది. లేదమ్మా రాకూడదు అంటే ఒక్కసారి పిలవండి అని చెప్పేసి అని. సరే అని పిలిచారు. ఆయన బయటకు వచ్చి గాయత్రి అంటే ఎవరమ్మా అంటే నేను డాక్టర్ అంటే లోపల పిలుస్తున్నారమ్మా మీ అమ్మ వెళ్ళండి అంటే, వెళ్ళంగానే మా అమ్మ బాధపడుతూ ఉంది. ఆ బాధపడుతున్న చూడంగా నాకు ఒకలాగా అనిపించింది. ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే వీడియో తీసుకో. మా అమ్మకి వీడియోలు తీయడం చాలా ఇష్టం, అందుకే నేను ప్రతిదీ వీడియోలు తీస్తాను. నాకు యాక్చువల్గా ఇప్పుడైతే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిదీ వీడియో తీసుకోవాలనిపిస్తుంది, ప్రతిదీ ఉంచుకోవాలనిపిస్తుంది. అసలు నాకైతే సీసీ కెమెరా పెట్టాలనిపిస్తుంది, ఇంట్లో అన్ని చూసుకోవచ్చు కదా. అంటే మెమరీస్ అనేవి చాలా ఉంటాయి, కాకపోతే వీ కెన్ రీలివ్ అనేది ఒక ఫొటోస్ వీడియోస్ ద్వారానే మనకు దొరుకుతుంది. అందుకని ప్రతిదీ వీడియోస్ తీసుకున్నాం. ఇప్పుడే కాదు, యూట్యూబ్ అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం అలవాటు. అదే నాకు ఇప్పటికి ఉంది. ఇప్పటికి పోమంటే పోదు కదా అది. నేను ప్రతిదీ వీడియోలు తీసి మా అమ్మ తుమ్మిన దగ్గర వీడియో తీస్తా అంటారు కదా, అలాగే తీస్తా ఉంటాను నేను. అంటే నాకు చాలా ఇష్టం వీడియోస్ ఫొటోస్ అని మళ్ళీ చూసుకొని మళ్ళీ ఓకే మనం ఇలా ఉన్నాం అని చెప్పుకోవడం చాలా ఇష్టం. ఓకే, ఆపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి అమ్మని చూసుకొని అయితే వెళ్ళారు. అక్కడ రూమ్ లో అడ్మిట్ చేసినప్పటి నుంచి 2 days అయితే రూమ్ లో ఉంచారు. అక్కడ డ్రైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయాలని చెప్పారు. అది డ్రైన్ అయిందా లేదా అనేది చెక్ చేయాలని చెప్పారు. సో మా ఫ్యామిలీ అంతా వచ్చి చూసేసి అయితే వెళ్ళారు. నేను మా అమ్మ హాస్పిటల్లోనే ఉన్నాం. అక్కడ బెడ్స్ ఇస్తారు కదా, ఆ బెడ్ మీద కూర్చొని మా అమ్మ ఆలోచిస్తూ ఉంటే నేను వెళ్ళి అది ఇది ఏదో ఒకటి ఆ గేమ్ ఆడడం ఈ గేమ్ ఆడడం ఇది చెప్పడం అది చెప్పడం, అప్పట్లో నేను ఇలా చేశాను అప్పుడు నువ్వు నన్ను ఎట్లా కొట్టావు ఇట్ట కొట్టావు అని చెప్పేసి ప్రతిదీ నేను చేసిన తింగర పనులన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడిపిస్తా అట్లా చేస్తా ఉన్నాను. మా అమ్మ కొంచెం డైవర్ట్ అవుతా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా, సర్జరీ అయ్యింది, ఇక్కడ చిన్న హోల్ టైప్ వేసి అన్ని చేశారు. ఇంకొకటి ఏంటంటే పైప్ అనేది పెడతారు కదా డ్రైన్ చేయడానికి, పైప్ పెట్టినప్పుడు అక్కడ క్లీన్ చేసే ఆయంలో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఆ బెడ్షీట్ అవి చేంజ్ చేయడానికి వచ్చారు. వచ్చి నేనేమన్నాను, మా అక్క అవి కొంచెం చూడండి పైప్ అంటే చేంజ్ చేసేటప్పుడు కాలు తగులుతుంది, అక్క కొంచెం చూడండి అక్క పైప్ అంటే నేను చూస్తున్నానమ్మా అని అనింది ఆమె. సరే నేను చూస్తున్నాను, అటు వేసేటప్పుడు ఇది పైపు ఇటు కాలు వేసింది, అక్క పైప్ ఉంది అక్క అన్న. ఓకేనమ్మా నేను చూస్తున్నాను కాలు తీసి పెడతాలే అమ్మ అని చెప్పింది. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కాలుతో పైపుని లాక్కొని వెళ్ళిపోయింది అక్క. మా అమ్మ పెద్దగా అరిచింది, నాకు వచ్చింది చూడండి కోపము, పెద్దగా అరిచింది. ఇట్లాగా పైప్ లాక్కొని పోతే ఏం చేస్తున్నారు అక్క మీరు అని చెప్పేసి అంటే లేదమ్మా నేను చూసుకోలేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ డాక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ పిలిచి ఇలా చెప్పాను, ఇలా పైప్ అనేది లాగేశారు, ఇక్కడ అది రైనో టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అనేది ఊడిపోయింది, ఇంకా మళ్ళీ అవన్నీ లోపల కదిలిపోయిందంటే మళ్ళీ అల్ట్రాసౌండ్ తీసుకొని వెళ్ళారు. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు, అల్ట్రాసౌండ్ తీసుకొని వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, పైప్ ఊడిపోయిందేమో మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందేమో, ఆల్రెడీ ఒకటి జరిగింది మళ్ళీ ఇంకోటి జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, అవి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందేమో చాలా భయం వేస్తుంది. కానీ పర్లేదమ్మా లోపల ఏం కాలేదు, కదలలేదమ్మా అలాగే ఉంది అని చెప్పారు. మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ టేప్ అవన్నీ వేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ రూమ్ పంపించారు. అక్కడికి వెళ్ళాము, ఇంకా అదంతా తగ్గింది. మళ్ళీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే బిలిరూబిన్ అనేది 12.8 నుంచి
7 రేంజ్ లోకి వచ్చింది. ఓకే, 1 డేకి ఇంత తగ్గింది. 1 డేకి ఇక్కడ ఇంత 700 ml 800 ml బిల్డిబిన్ వచ్చింది బయటికి. అంత ఎలా వస్తుందో అసలు ఏం కాదు. అది వచ్చినప్పటి నుంచి అమ్మ అయితే ఫుల్ డల్ అయిపోయారు. ఇంకా అదంతా చేసిన తర్వాత తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి 7 days ఎవ్రీ డే అమ్మకి సెలైన్ పెట్టాలి, మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే పెట్టాలి. యాంటీబయాటిక్స్ ఇమ్మని చెప్పారు. ఆ బిల్రుబిన్ అనేది ఎక్కువ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ అయ్యేవి ఇమ్మన్నారు. సో నర్స్ని మాట్లాడాను నేను. ఇంటి దగ్గర ఒక నర్స్ అక్క ఉంటే ఈ 1 week నర్స్ ఒక అక్కని మాట్లాడి ఇంట్లోనే సెలైన్ పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత ఏం జరుగుతుంది, నర్స్ పెట్టేసి వెళ్ళిన తర్వాత మిడ్ పెయిన్ వస్తుంది. అప్పుడు ఎవరు వస్తారు, అక్కకి నైట్ షిఫ్ట్, అక్క వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఈ అన్ని చూసినప్పుడు ఒక డాక్టర్, తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ కాల్ చేసి ఇట్లాగా పెయిన్ వస్తుంది అమ్మకి, ఏం చేయమంటారంటే నీకు ఈ సెలైన్ పెట్టడం తెలుసా, నువ్వు చూస్తున్నావు కదా రోజు అన్నారు. తెలుసు, క్యానులా ఉంటే పెడతాను లేకుంటే పెట్టలేను అన్నాను. క్యానులా ఉందా అన్నారు. ఉంది అన్నాను. సరే పెట్టయితే నీకు తెలుసు కదా అన్నారు. ఇక్కడ క్యానులా ఉన్నప్పుడు నేను అవన్నీ చూస్తాను కదా, ఈ నర్స్ ఇలా చేస్తా అంటే నేను అక్కడే ఉండి ఎలా చేస్తున్నాయని అబ్జర్వ్ చేస్తా ఉండేదాన్ని ఈ 3 months. సో కొంచెం ఐడియా అయితే ఉంది. సో పెట్టడం స్టార్ట్ చేశాను. పర్లేదు, నేను పెట్టిన తర్వాత కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది అమ్మకి. సో అలాగే ఉంది. ఇంకా మెడిసిన్స్ నేను తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. మెడిసిన్ ట్రెమడోల్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. నా దగ్గర ఎప్పుడైతే పెయిన్ వస్తుందో డాక్టర్ని ఒకసారి అడిగి పెట్టడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు నాకు మళ్ళీ మీరు అందరూ అనుకోవచ్చు మీరేమో మీ సొంత డెసిషన్ తీసుకున్నాను. సొంత డెసిషన్ కాదు, ఆల్రెడీ డాక్టర్ని అడిగి ఇన్ఫార్మ్ చేసి ఓకే యూ క్యాన్ అన్నప్పుడు నేను అది సెలైన్ అనేది పెడుతున్నాను. అలా క్యానులా ఉంటేనే పెడతాను, క్యానులా లేకపోతే నాకు భయం, మళ్ళీ నొప్పి వస్తుందేమో అని చెప్పేసి. మేము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కీమో ఇవ్వడానికి, ఇమ్యూనో ఇవ్వడానికి వాళ్ళు క్యానులా పెడతారు కదా, సో అలాగే ఉంచేసుకుని మామూలుగా అయితే అక్కడ తీసేస్తారు, మేము ఉంచుకొని తీసుకొని వచ్చి దానికే పెడతారు. పెయిన్ వచ్చినప్పుడల్లా ఇంకా ఇది ఉంచితే 3 days 4 days అలాగే ఉంచుకొని మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు అలా పెట్టి అమ్మకు పెయిన్ అయితే తగ్గుతుంది. అందుకని ఇవన్నీ చేయడం వల్ల కొంచెం బిజీ అయిపోయి మీకు అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఇది పరిస్థితి. ఇప్పుడైతే జాండీస్ అయితే తగ్గింది, ట్యూమర్ అనేది గాల్ బ్లాడర్ లో తగ్గింది, బట్ లివర్ ఏరియాలో కొంచెం ఇంక్రీజ్ అయింది అంటున్నారు. డ్రగ్ కూడా ప్రీవియస్ గా ఇచ్చే డ్రగ్ మార్చేసి ఇప్పుడు వేరేది ఇస్తూ ఉన్నారు. చూడాలి, ఇదైన వర్క్ అయితే బాగుండు. అన్ని ఎంత పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి అడ్డంకులు వచ్చి ఇదవుతూనే ఉన్నాయి. అంటారు కదా టైం బాగాలేనప్పుడు అట్టుకుని తిన్న పళ్ళు రాలిపోతాయని, అలా ఉంది పరిస్థితి. అంత మంచి మెడిసిన్ ఇస్తున్నా కూడా ఇంకా ట్యూమర్ ఇంక్రీజ్ అవ్వడం ఏంటో తెలియట్లేదు. బట్ ఏదైనా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంత మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను, మంచి జరగాలి అని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.